బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో పయనిస్తున్న మనందరం ఈరోజు పిఎంసి డిజిటల్ ప్రోగ్రాంలో ఈ సెంట్రల్ ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు డిజిటలైజేషన్ భారతదేశంలో వేళ్ళున్నుకుందంటే దీనికి ప్రథమ తాంబూలం మాజీ ప్రధాని, ఆంధ్రుడు, బహుభాషా కోవిదుడు, తత్వవేత్త పివి నరసింహారావు గారు. చప్పట్లు కొట్టాలి మహానుభావుడికి. 1992 ప్రాంతం నుంచి గ్లోబల్ డిజిటలైజేషన్ అనే ప్రోగ్రాం యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ అయినప్పుడు భారతదేశాన్ని కూడా ఆ డిజిటలైజేషన్లో భాగస్వామ్యాన్ని చేయాలని ఆ మహామహనీయుడు తీసుకున్నటువంటి స్టెప్స్ ఈరోజు అమెరికాతో సమానంగా G5లో భారతదేశమే అగ్రగామిగా ఎదిగిందంటే ఆ పివి నరసింహారావు సేవలు మనం మారచిపోలేనివి. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి, G5 అయితేనేమి, VFX అయితేనేమి, మాయా అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా విదేశాలతో సమానంగా, ఫార్వర్డ్ కంట్రీస్తో సమానంగా ఇండియా అద్భుతమైన ప్రగతిలో ఉండడం నిజంగా భారతదేశం గర్వించదగ్గ విషయం. 1984 సంవత్సరంలో 82వ సంవత్సరం అనుకుంటాను, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. అప్పుడు భారతదేశానికి టీవీ తీసుకురావాలని ఆవిడ ప్రపోజ్ చేసినప్పుడు పార్లమెంటులో కమ్యూనిస్టులు భారతదేశం దేశం టీవీని భారతదేశానికి తీసుకురావడం ప్రజలకు అనవసరమైన ఖర్చు పెట్టడమే తప్ప భారతదేశంలో అన్నమే సరిగా అందరికీ లేదు, టీవీ నాని హేళన చేసిన వారు. ఇందిరాగాంధీ టీవీని తీసుకొని వస్తే, పివి నరసింహారావు డిజిటలైజేషన్ తీసుకొస్తే ఇప్పుడు మన శాకాహార ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారు ప్రపంచ దేశాలతో సమానంగా భారతదేశాన్ని పరిగెత్తిస్తూ ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. వాళ్ళ ఈరోజు 2023 సంవత్సరం జూలై 16 గుర్తుపెట్టుకోండి మీరు. ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపల విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయులందరూ భారతదేశానికి పరిగెత్తి రాకపోతే చూడండి అంత డెవలప్మెంట్ వస్తుంది ఇండియా. ఖచ్చితంగా రాసి పెట్టుకోవాల్సినటువంటి విషయం. వాస్తవానికి అమెరికాలో ప్రతి 4 ఇంజనీర్లలో, ప్రతి 4 డాక్టర్లలో ఒకరు భారతీయులు. భారతీయుల యొక్క ప్రతిభ గూగుల్ CEO సుందర్ పిచాయ్ అయితేనేమి, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల అయితేనేమి, మరి వైట్ హౌస్లో ఉన్నటువంటి 88 మంది మేధావులు భారతీయులంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. భారత మేధస్సు అంత గొప్పదే. అమెరికా యొక్క వయస్సు దాదాపు 300 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. 1750లో కొలంబస్ అమెరికాను కనుక్కున్న తర్వాత అక్కడ నాగరికత వెల్లివిరిసింది. అలాగే ఇంగ్లండు. కానీ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నాగరికత కలిగినటువంటి దేశం భారతదేశం. ఇక్కడ మేధస్సుకు లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, ధాన్యానికి లోటు లేదు. కానీ లోటు అంతా కూడా మన మనస్సులో, మెదళ్లలో ఉంది. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ మనసులో బానిసత్వం పోలేదు. అలాంటి పరిస్థితుల్లో 1947 నవంబర్ 11న జన్మ తీసుకుని మన మధ్యకు వచ్చారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. ఆ మహనీయ గురు సార్వభౌముడు మనుషుల్లోని ఆత్మ స్వాతంత్రం బయటకు వచ్చి ఈ బానిసత్వపు ఛాయలన్నీ బయటికి వెళ్ళాలని, స్త్రీకి సమాన ప్రతిపత్తి కావాలి అని ఎంతైనా కృషి చేశారు. ఆ కృషిలో ఒక ముఖ్య భాగం PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆయన ఎంత గొప్ప వ్యూయర్ అంటే 2000
2021 22 కరోనా 2021 2 సంవత్సరాలు కరోనా ప్రపంచాన్ని పీల్చి పిప్పిచేస్తే 2018లోనే ఒక లాంగ్ విజన్తో ఆయన పిఎంసిని నెలకొల్పారు. ఆ పిఎంసికి కావాల్సినటువంటి అండదండలు హంగులు అన్నీ కూడా బిహైండ్ ది స్క్రీన్ ఉండి ఆయన రెడీ చేసినప్పుడు 2021-22 సంవత్సరాల్లో పిరమిడ్ మాస్టర్లు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుని భార్యాభర్త పిల్లలతో ఉండు జూమ్ క్లాసులతో ధ్యానాన్ని, అహింస, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని ప్రపంచానికంతా పంచారు బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్. మరి ఈ జూమ్ క్లాసుల వల్ల, పిఎంసి వల్ల, పిఎస్ఎస్ఎం యొక్క 18 ఆదర్శ సూత్రాలు అయితేనేమి, ధ్యానం, అహింస, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అయితేనేమి, ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ అంటే ధ్యానం, ధ్యానం అంటే పత్రిజీ అనేటువంటి నానుడిని తీసుకొని రావడానికి దోహదమైంది. మరి 2021-22 సంవత్సరాల్లో 21 సంవత్సరాల్లో అన్ని చోట్ల పనులైతే నేను మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ, సుందరీకరణ కరోనా సమయంలో పూర్తి చేయించాను 2 సంవత్సరాల్లో. అంటే ప్రపంచానికంతా కరోనా పనులను ఆపేస్తే మనకు కరోనా ఆ వర్కర్స్ అందరూ ఇక్కడ సేఫ్గా ఉండి ఎనర్జీతో ఉండి ఆ మహేశ్వర మహాపిరమిడ్, పార్వతీ పిరమిడ్ని పూర్తి చేయడానికి కారణభూతమైంది. సో ధ్యానం యొక్క శక్తి, జ్ఞానం యొక్క పరిధి అనంతమైనవి. వాటిని మీలాంటి యువకులందరూ డిజిటలైజేషన్ ద్వారా, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి ఈ లోకాలకే కాదు ఏ లోకాలకైనా పంపగల శక్తి కలిగినటువంటి ప్రతిభావంతులు మీరందరూ ఇక్కడ ఈరోజు మొన్న నిన్న ఈరోజు కూడా రావడం, ఇక్కడ ఉండడం ఎంతైనా కూడా అభినందనీయం. మీరందరూ పిరమిడ్ సొసైటీకి చేయవలసిన సేవ ఒకటే, ప్రతి ఒక్కరిని మీ స్నేహితులను, బంధువులను, పరిచయస్తులను ధ్యానులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకు ధ్యానము నేర్పండి. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని ఆటోమేటిక్గా పొందుతారు. ఎప్పుడైతే మనసులు శూన్యమవుతాయో అప్పుడు వాళ్ళ మనస్సులో సాత్విక భావాలు జొరబడి వారు మనము చెప్పవలసిన అవసరం లేకుండానే మాంసాహారాన్ని మానేస్తారు. తద్వారా ఆ సాత్విక భావాలతో, చక్కని వాక్కుతో, మరింత మేధస్సుతో మరిన్ని అద్భుతమైన ప్రయోగాలు చేసి ఇంకా ఎన్నో డిజిటల్ అప్లికేషన్స్ వాళ్ళు తయారు చేయగలుగుతారు. ఇవాళ చిప్స్ తయారు చేసే కంపెనీలు 5 కంపెనీలు భారతదేశానికి వస్తున్నాయి. ఇంతవరకు ప్రతిదానికి చైనా మీద ఆధారపడాల్సిన అవసరం అయితే ఇప్పుడు లిథియం రాజస్థాన్లోను, కాశ్మీర్లోను, జమ్మూలోనూ దొరుకుతుంది. మన మధ్య ఒక ఐడెంటిఫికేషన్ చేస్తే రాజస్థాన్లో భారతదేశానికి అవసరమైన 83 సంవత్సరాలకు కావాల్సినంత క్రూడ్ ఆయిల్ ఉందిట. అంత ఆయిల్ ఉందట భారతదేశంలో. అనంతపూర్ జిల్లాలో వజ్రాలది పెద్ద గని దొరికింది. కనుక భారతదేశంలో లేని ఖనిజ వనరు లేదు, మేధస్సుకు ఏమాత్రం తక్కువ లేదు. ఎంతో గొప్పవారైనటువంటి భారతీయులు మరింత ప్రగతి పథంలో వారు వేళ్ళునుకోవడానికి వారికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇస్తుంది. ఎన్నో స్టార్టప్లు వచ్చాయి. స్టార్టప్లకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎన్ని విరాళాలు ఇస్తున్నారో స్టార్టప్లకి సపరేట్ ఫండ్ ఉంది. దానికోసం ఎంత సబ్సిడీ ఉందో, ఎంత తక్కువ వడ్డీకి అప్పిస్తున్నారో. మరి మన ఈ మధ్య మా మేనల్లుడు కొడుకు వారి గ్రూపు వారు ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేసి రైతుల దగ్గర ఫలసాయం అమ్ముకొని వారికి అగ్రిమెంట్ ఇచ్చి సేల్స్కు దేశ విదేశాలతో కావాల్సిన అగ్రిమెంట్ తీసుకోవడానికి స్టార్టప్ స్టార్ట్ చేస్తే వారికి 280 కోట్ల రూపాయల లోను, అందులో 25% సబ్సిడీ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఎన్నో స్టార్టప్లకి మరి రతన్ టాటా వారి వంతుగా సహాయం చేస్తున్నారు. ఎందుకని రతన్ టాటా ఒక స్టార్టప్లో 1% షేర్ కొనుక్కున్నాడంటే కూడా ఇది ఎంతో గొప్పది అనుకుని ఎంతోమందికి ప్రజలకి అది ఉపయోగపడాలని రతన్ టాటా లాంటి వాళ్ళందరూ తమ వంతు సేవ తాము చేస్తున్నారు. కనుక భారతదేశ ఔన్నత్యాన్ని పెంచడానికి మీరందరూ కూడా మరింత కృషి చేయాలి. మనలో ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు.
అబ్దుల్ కలాం ఉన్నాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నాడు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉన్నాడు. యు బిలీవ్? మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక ట్రైన్లో ఎక్కితే 2 కిలోమీటర్ల అవతల రైలు పట్ట లూజ్ అయిందని అతడు చైన్ ఆపి చూస్తే 2 కిలోమీటర్ల అవతల ట్రాక్ తెగి ఉంది. అంటే అంతటి సూక్ష్మగ్రాహి ఆ రైలు ప్రమాదాన్ని, ఘోరమైన ప్రమాదాన్ని ఆయన తప్పించగలిగాడు. అట్లాగే మైసూరు ఆ కావేరి నది ఒడ్డున అద్భుతమైనటువంటి బ్రిడ్జ్ కట్టించాడు ఆయన. దేశ విదేశాల్లో పేరున్నటువంటి మహా గొప్ప ఇంజనీరు. అటువంటి ఇంజనీర్లను కన్నటువంటి దేశం ఇది. ఆర్యభట్ అనేటువంటి అంతరిక్ష శాస్త్రజ్ఞుడు ఎప్పుడో ఖగోళ కాలంలోనే భారతదేశంలో ఉన్నాడు. భారతదేశంలో ప్రోత్సాహం లేక ఎంతోమంది ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అటువంటి ప్రోత్సాహం ఉంది కనుక మీరందరూ కూడా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా భారతదేశ ఔన్నత్యాన్ని పెంచుతూ మరింత డిజిటల్ సెక్షన్లో నాకు ఆ టెక్నికల్ వర్డ్స్ తెలియవు. నేను చాలా తక్కువ చదువుకున్నాను, కానీ ప్రపంచాన్ని ఎక్కువ చదువుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి 1,00,000 పుస్తకాలు చదివాను. కనపడిన ప్రతి పుస్తకం చదవడం అలవాటు నాకు. అవన్నీ చదివినటువంటి మిడిమిడి జ్ఞానంతో మీ ముందు మాట్లాడుతున్నాను. నాకు ఈ టెక్నాలజీ తెలియదు, ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం కూడా నాకు తెలియదు. అత్యంత కష్టంతో నా మొబైల్ని నేను వాట్సాప్ ఉపయోగించుకోవడం మాత్రం నేర్చుకున్నాను, కానీ సబ్జెక్టు తెలుసు. మీ అందరికీ మరి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చారు మీరోజు ఒక బ్రోచర్ దేవయ్య సదా బ్రోచర్ తీసుకురా. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు, కానీ మీకు సరైన వసతి ఇక్కడ లేదు. మహేశ్వర మహాపిరమిడ్ అత్యంత ఆధునికంగా సుందరీకరణ చేయబడింది. పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేయబడింది. అన్నపూర్ణేశ్వరి అమృతేశ్వర భవనం స్టార్ట్ అయింది. రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది రేపు 24వ తారీఖు నుంచి. కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ అకామిడేషన్ చాలా తక్కువగా ఉంది. అందుకోసం 2021న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారకా నివాస్ అని ఒక 3 స్టార్ విఐపి డార్మెటరీస్కి శంకుస్థాపన చేశారు. అక్కడ 24 రూముల పక్కన 3 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. గోడలు కడుతూ ఉన్నాం. ఇవి 3 స్టార్ ఫెసిలిటీతో ఉండేటువంటి ఏసీ డార్మెటరీలు. రూములో ఉండవలసిన అవసరం లేకుండా రూమే కావాలి అనుకోకుండా ఒక ఏసీ డార్మెటరీ బెడ్ మీకు అన్ని రకాల వసతులను సమకూర్చుతుంది. మీరు 10,000 రూపాయలు ఒక్కసారి చెల్లించినట్లయితే సంవత్సరానికి 10 రోజుల పాటు 25 సంవత్సరాల పాటు ఉచితంగా ఆ యొక్క సౌకర్యాన్ని మీరు పొందవచ్చు. మీరు కట్టిన విరాళంతో మీతో పాటు ఎంతోమంది కూడా సాటిస్ఫై అవుతారు. ఒక 30,000 రూపాయలు మీరు కట్టినట్లయితే సంవత్సరానికి 2 రోజులు ధ్యానమహాయాగంలోను 18 విడి రోజుల్లోనూ అలా 25 సంవత్సరాలు ఈ బెనిఫిట్ని మీరు పొందవచ్చు. ఇప్పుడు డబ్బు కడితే నెక్స్ట్ ఇయర్ జూలై నుంచి ఈ అద్భుతమైనటువంటి అకామిడేషన్ అవకాశాలు మీకు దొరుకుతాయి. మీరు మీ కుటుంబం తరఫున కానీ 4 ఇన్స్టాల్మెంట్స్లో 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, 1,20,000 కావచ్చు, 10,000 కావచ్చు, 4 ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేయండి. మీరెప్పుడు మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా కూడా ఒక ప్రశాంతతకు రావాలి అంటే, విహారానికి రావాలంటే, ఒక అడవి చివరికి రావాలి అంటే, ఒక అద్భుతమైనటువంటి ధ్యాన మందిరానికి రావాలి అనుకుంటే ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. అంతేకాకుండా మీరు హైదరాబాద్లో ఉండొచ్చు, ఇంకెక్కడ ఉండొచ్చు. హైదరాబాద్ అనేది మరి లాజిస్టిక్ హబ్, డిజిటల్ హబ్, మెడికల్ హబ్, మరి ఎన్నో ఉద్యోగాలు, కుటుంబాల్లో బంధుత్వాలు, ప్రతి దానికి హైదరాబాద్ అనేది ఒక పెద్ద అడ్డా. అక్కడికి రావాలి అనుకున్నప్పుడు మీరు ఆర్టీసీ బస్టాండ్లో దిగి కానీ, ట్రైన్లో కానీ దిగి కానీ ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి బస్సులో ఇక్కడికి వచ్చేస్తే 1 అవర్ జర్నీ. ఇక్కడ మీరు పొద్దునే హాయిగా మీ డార్మెటరీ బెడ్లకు రెస్ట్ తీసుకుని స్నానం చేసి, మరి పక్కనే బాత్రూమ్ ఉంటాయి, 24 గంటలు సోలార్ హాట్ వాటర్ వస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్నపూర్ణేశ్వర్లో టిఫిన్ చేసి హైదరాబాద్కి వెళ్ళొచ్చు. మీరు మళ్ళీ పని అయితే సరే, లేకపోతే సాయంకాలం మళ్ళీ వచ్చి మీరు ఇచ్చిన విరాళంతో సంవత్సరానికి 10 రోజులు వచ్చి ఒక 10,000 రూపాయలు ఇస్తే కనుక ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీరు కొంత డబ్బు ఇవ్వడం వల్ల మీకే కాక ఇంకెంతోమందికి ఉపయోగపడుతుంది. ఇది శ్రీశైలం హైవే. శ్రీశైలానికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా భక్తులు ధ్యానులు కావడం సులభం. వారికి తగిన అవకాశాలు ఉంటే రాత్రిపూట ఇక్కడ ఉంటారు. వారు చక్కగా ధ్యానం చేస్తారు, మహేశ్వర మహాప్రభుని ఊహించుకుంటారు. అంతేకాకుండా త్వరలో మేము ఒక 1000 మంది పెట్టేటువంటి
ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంతా. మరి ఇప్పుడు ఈ డార్మెటరీ బ్లాక్లో 1250 ఏసీ బెడ్లు ఉంటాయి, 52 రూమ్లు ఉంటాయి. ఒకసారి 1500 మంది ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్లో గుమికూడినా కూడా అందరికీ అకామిడేషన్ ఇచ్చేటువంటి వసతులు అతి త్వరలో ఏర్పాటవుతాయి. మా చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, మా మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ, జనరల్ సెక్రటరీ మారం శివప్రసాద్, మరి మా గ్రూప్ అంతా కూడా 11 మంది కృతనిశ్చయంతో ఈ కైలాసపురి శక్తిస్థల్ ఇంప్రూవ్ చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని ఊళ్ళల్లో సిద్ధిబాబా గుళ్ళు ఉంటాయి, అన్ని ఊళ్ళలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. కానీ సిద్ధిలోని సిద్ధిబాబా సమాధికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎక్కడా ఉండదు. అలాగే ఇక్కడ శక్తిస్థల్ ఉంది, ఆ శక్తిస్థల్లోనే పత్రిజీ మహానిర్వాణాన్ని పొందారు. అలాగే ఇది ప్రపంచంలోనే గొప్ప ధ్యాన పిరమిడ్ కనుక ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగే అవకాశం నాకు దొరికినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్కి పెట్టచ్చు. అదే డిజిటల్ వర్క్ అంటే ఇంకేమీ లేదు. ఆల్రెడీ వాళ్ళు వర్కౌట్ చేసి ఇచ్చేసారు. ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా అంటే మనం మాటల్లో చెప్పేది బ్రౌచర్ రూపేణా మనం వారికి అందిస్తే, వారు స్పందిస్తే వెంటనే సంప్రదించండి. నా నంబర్ అందరి దగ్గరకు ఉంది కదా, నా ఫోన్ చేసినా కూడా మీకు ఆ వివరాలన్నీ నేను పూర్తిగా చెప్పగలుగుతాను. దానికి ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేసి ఇస్తే మనకి ఎప్పుడైతే డార్మిటరీస్ శాంక్షన్ అయిన వెంటనే ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు ఆన్లైన్లో మనం వచ్చే ముందర మనం బుకింగ్ చేసుకోవచ్చు. మరి లాస్ట్ ఇయర్ కట్టాల ధ్యాన మహాచక్రంలో పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనం ఇక్కడ దానికి ఒక ఏమంటారు ఒక వ్యూ అనమాట, ఎలా దాన్ని ఇది చేస్తున్నారు, ఎలా రాబోతుంది, ఒక రివ్యూ లాగా ఒకటి వేశారు, పెట్టారు. అది చాలా చక్కగా అనమాట. చూసిన చూపర్లందరికీ కూడా ఎస్ ఇలాంటిది మనకు ఉండాలి. దానికి సంబంధించిన చాలా వీడియోలు కూడా మనకి ధ్యాన మహాయాగంలో రిలీజ్ చేశారు. కాబట్టి మీకు ఏమైనా వాళ్ళకి డౌట్ ఉంది అనుకోండి, అదొకసారి పంపించండి. ఆ లింక్ కూడా మనము షేర్ చేద్దాము. ఎందుకంటే డిజిటల్ అంటే మన దగ్గర ఉన్న ఒక కంటెంట్ని ప్రతి ఒక్కరికి చేరవేయడం. ఇంకా బుక్ చేసుకోలేదా అనుకోకుండా నేను బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అన్నట్టు ఆ వర్క్ అంతా మాస్టర్స్ మన బాలకృష్ణ గారు, మారం సారు, మరి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా ఎంత డెడికేట్గా అంటే ప్రతి ప్లేస్లో మన మాస్టర్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు. మాకు లాక్డౌన్ టైంలో మాకు ఇచ్చిన మంచి అవకాశం ఏంటంటే సుందరీకరణలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. ఒక్క మెసేజ్, సారు ప్రవీణ్ ఈ మెసేజ్ పెట్టాలమ్మా అంటే, అయ్యో సార్ దానికే ఉంది సార్ అని, బాలకృష్ణ గారు ఈ మెసేజ్ పెట్టాలి. మాకు ఇక్కడ ప్రతి అణువుకి మా ద్వారా ఒక టెక్స్ట్ మెసేజ్ చెప్తాను కదా, డిజిటల్ ప్రపంచం ఎలాగంటే ఒక టెక్స్ట్ మెసేజ్ మేము మా ద్వారా స్ప్రెడ్ చేసినప్పుడు నేను రూపాయి ఇవ్వలేదండి, ఇప్పుడు చెప్తున్నాను రూపాయి ఇవ్వలేదు. కానీ నా ద్వారా ఎంతోమందికి ఆ మెసేజ్ వెళ్ళింది కదా, వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఎంతో విరాళం కూడా వచ్చింది. ఎస్ అంటే మనము నేను ఇవ్వాలి అనేది కాదు, మన విషయం వాళ్ళకి చేరవేస్తే వాళ్ళే ఆ నిర్మాణానికి సహకరిస్తారు. సుందరీకరణే కాదు, డార్మెటరీసే కాదు, పత్రిజీ శక్తిస్థలే కాదు, పార్వతి పిరమిడే కాదు, ఇలా ఎన్నో నిర్మాణాలు. మీరు వేరే ప్రాంతాల నుంచి వచ్చారు, అన్ని ప్రాంతాలకి మీరు చేయగలిగిన సేవ మీరు చేస్తూ ఉండండి. కానీ ది బెస్ట్ ఏంటంటే మనకంటూ ఆ ఎండ్ పాయింట్, సెంటర్ పాయింట్ ఉంది సార్, ఆ సెంటర్ పాయింట్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేస్తేనే ఈ మధ్యలో అవన్నీ మనం క్లియర్ చేయగలుగుతాం. సో నేను అది చేస్తాను, ఎప్పుడు ఆ సెంటర్ పాయింట్నే పట్టుకుంటాను నేను. సో 4 విధాలుగా తెలుసుకుంటాం, ఒక పాయింట్కి వెళ్ళి రీచ్ అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మాకు ఒక యాప్ కావాలండి ఈ ద్వారకా నివాస్కి. ఎవరెవరు అమౌంట్ పే చేశారు, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ పే చేశారు, వారు ఏ స్కీమ్లో ఉన్నారు, వారికి ఎన్ని రోజులు కేటాయించబడ్డాయి, ఎన్ని రోజులు ఈ సంవత్సరంలో వాళ్ళు డెబిట్ అంటే వాడుకున్నారు, ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉంది. ఆ యాప్లో టచ్ చేస్తేనే వాళ్ళ నంబర్ కొడితేనే ఆ డీటెయిల్స్ కావాలి. ఎవరైనా దయచేసి మీలో ఇన్నోవేట్ చేసి అటువంటి యాప్ను తయారు చేసి ఇస్తే మీకు అందరికీ ఎంతో కృతజ్ఞతలు మేము. అంతేకాకుండా ఇప్పుడు పిఎంసిలో ఈ ద్వారకా నివాసం పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పత్రిజీ ద్వారకా నివాసాన్ని మార్చాం. పిఎంసిలో రకరకాలుగా అడ్వర్టైజ్ చేయాలి కనుక మీలో ఒకరు డిజిటల్ గురించి మరి ఈ గ్రాఫిక్స్ గురించి కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మాకు మీరు హెల్ప్ చేయండి, సేవ చేయండి. ఒక్కరు వచ్చినా చాలు, మా పనులన్నీ కూడా రోజుకొకటి వదులుతూ ఉండాలి పిఎంసిలో. వాళ్ళతో మాకు అగ్రిమెంట్ ఉంది పిఎంసితో. కనుక ఒక డిజిటల్ పర్సన్, ఒక సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్ ఎవరైనా సరే దయచేసి మాకు ఈ హెల్ప్ చేయాలి. ఫ్రీ అయినా పర్వాలేదు, పెయిడ్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం.
ఒక వ్యక్తి మాకు సేవ చేయాలని మరి మీ పేరు ప్రకాష్కి ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 40 డేస్ టైం ఇవ్వండి సార్. 40 డేస్లో మేము మీకు ఒక యాప్ తీసుకొచ్చి మేము ప్రజెంట్ చేసి డెమో ఇస్తాము. ఖర్చు ఫ్రీ అవుతుందా పెయిడ్ అవుతుందా అన్నది కంప్లీట్గా తెలియదు, కానీ ఒక పెయిడ్ అయినా సరే సంవత్సరానికి ఒక 15,000 లోపు ఖర్చు అయ్యేలాగా, సంవత్సరానికి ఒక 15,000 లోపు ఖర్చు అయ్యేలాగా మెయింటెనెన్స్కి మాకు ఒక 40 డేస్. సో ఒక రఫ్గా చెప్తున్నాను సార్, ఒక 15 నుంచి 20,000 సంవత్సరానికి. ఓకే సార్. మాకు ఫస్ట్ ఇక్కడ ఉపయోగపడాలి సార్. మీరు ఫిక్స్ అయిపోయింది, ఇది 40 డేస్లో మీకు డెమో ఇస్తాం మేము చూసి. సరే సార్, తప్పకుండా. అది నేను బాలకృష్ణ గారితో మాట్లాడి టీంలో ఎవరైనా ఉంటే చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు హనుమంతరావు అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఒంగోలు శాఖాహార ర్యాలీలో సేత్ బాలకృష్ణ గారు డిజిటల్ వర్క్షాప్ ఉంది రండి అని అనౌన్స్మెంట్ చేశారు. నేను వచ్చాను ఇక్కడికి. నేను ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. అయితే నాకు ధ్యాన ప్రచారం చేయడం ఇష్టం బాగా. అందుకని ఉద్యోగం మానేశాను. మొత్తం పూర్తిగా ధ్యాన ప్రచారంలో ఉన్నాను. కానీ ఈ డిజిటల్ వర్క్షాప్కి రావడం ద్వారా అసలు మనం ఒక బ్యానర్ని ఎలా డిజైన్ చేసుకోవాలో, అట్లానే ఎక్కువ మందికి ఎలా దాన్ని అందించాలో నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ. ఈ 3 రోజుల్లో నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకా ఈ వర్క్షాపులు ఎక్కువగా జరగడం మూలాన పిఎంసిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుకాల లక్ష్మణ్. నేను నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను. నా పేరు సుకాల లక్ష్మణ్. నేను నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను. యాక్చువల్గా గతంలో సేతు బాలకృష్ణ గారి క్లాసు నేను వినడం జరిగింది. ప్లస్ చాలాసార్లు వచ్చాను. ఈ ధ్యానంలోకి వచ్చేసి ఒక 2.5 years అయింది. ఈ గూగుల్ ఫాము వాట్సాప్లో చూడడం జరిగింది. చూసిన తర్వాత నింపితే ఇది డిజిటల్ వర్క్షాపు. ఈ డిజిటల్ వర్క్షాప్ మాకెందుకు పనికొస్తుంది, ఇది నేను రిటైర్డ్ పీజీ హెడ్ మాస్టర్ని, నాకెందుకు పనికొస్తుంది అనుకున్నాం. ఎంతకైనా మంచిది అని నింపాను. ఏంటంటే 3 రోజులు కడతాలు ఉండొచ్చు అనేది ఒకటి ఆలోచన. కానీ వచ్చిన తర్వాత తెలిసింది, ఈ క్లాస్ అయిన తర్వాత ఈ 3 రోజులు మేము నేర్చుకున్నది చాలా ఉంది. అసలు మాకు ఏమీ జీరో, మాకేం తెలియదు. ఈ పిక్సెల్స్ ఏంది, ఫ్రేమ్స్ ఏంది, యూట్యూబ్ ఏంది, వాట్సాప్ ఏంది, ప్రతి విషయము ప్రతి కూలంగా చెప్పారు. అయితే మేము చేయకపోయినా నాకు మన్మలు ఉన్నారు, వాళ్ళు ఇంటర్మీడియట్ చేస్తారు. వాళ్ళకు చేసేటప్పుడైనా చెప్పచ్చు, చేయొచ్చు, ఇంకా ఈ జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని అనిపించింది. ఇది చాలా బాగుంటుంది. ఇంకా మాకంటే అంటే మాకు నేర్పినా ఓకే, మేము మా పిల్లలకు చెప్పొచ్చు, ఏది చేస్తున్నా తప్పు చేసినట్టు చెప్పొచ్చు. ఈ 3 రోజులు అయితే ఎంత కూలంకషం చెప్పారంటే ఒక నిమిషం కూడా మమ్మల్ని కాలేదు. పర్ఫెక్ట్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా చక్కగా అయిపోయారు. ఈ క్లాసు అరేంజ్ చేసినటువంటి ఈ పిఎంసి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి క్లాసులు ఇంకా ముందు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి పెడితే ఇంకా చాలా అద్భుతంగా ఈ పిఎంసిని ప్రపంచమంతా తీసుకుపోవచ్చు. పత్రిజీ యొక్క కోరికలు ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు అని కావాలంటే ఖచ్చితంగా ఈ పిఎంసిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి యువత ముందుకు రావాలి. చాలా బాగుంది. ఈ 3 రోజులు చాలా మంచి భోజనాలు పెట్టారు, మంచి అరేంజ్ చేశారు, ఏసీ రూమ్లో క్లాసులు చెప్పారు. చాలా అద్భుతం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశ్వనాథ్ రెడ్డి, మాది తాడపత్రి, అనంతపురం జిల్లా. నేను ఒక గ్రూప్లో ఫ్లైయర్ చూసి వచ్చాను. సో ఇక్కడికి రావడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అంటే ధ్యానం ప్రచారంలో భాగంగా ఈ ధ్యాన ప్రచారం అన్నది మన ఇంట్లో నుంచి ఉండి ఎటువంటి రూపాయి ఖర్చు లేకోకుండా అద్భుతంగా ప్రపంచానికి మనము ఈ డిజిటల్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ అతి తక్కువ కాలంలో అద్భుతంగా వాళ్ళను ఆకట్టుకునేలాగా ఈ ఫ్లైయర్స్ తయారు చేయడము,
ఈ వీడియో ఎడిటింగ్ ఇదంతా కూడా మనము అద్భుతమైనటువంటి విషయాలని ఎన్నో నేర్చుకున్నానండి. అలాగే ధ్యాన ప్రచారంలో భాగంగా ఎక్కువ ఇక్కడ సాధన జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. సో ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి శివకోటిరెడ్డి సార్కి అలాగే పిఎస్ఎస్ఎం వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నా పేరు కందిమళ్ళ సైదారావు. నాది పిడుగురాళ్ళ దగ్గర మోర్జంపాడు అనే ఒక చిన్న గ్రామం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. మా చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రకారం మెర్కాబా పిరమిడ్ కట్టాలి అని చెప్పేసి మా ఊరి వాళ్ళు సంకల్పించుకున్నారు. అదే కారణం చేత నేను ఈ ధ్యానం అంటే ఏంటి, దీనిలో విషయాలు ఏంటి తెలుసుకుందామనే ఒక ఆకాంక్ష నాలో కలిగిన తర్వాత అలా చూస్తూ ఉంటే ధ్యాన రహస్యాలు అనే ఒక వాట్సాప్ ద్వారా ఒక లింక్ అనేది నాకు వచ్చింది. మార్చి నెల అంటే ఫిబ్రవరిలోనే వచ్చింది. ఆ వచ్చిన లింక్ ద్వారా నేను ధ్యానంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది ఒక 6 months బ్యాక్. అది కూడా పూర్ణాత్మ శ్రీధర్ సారు మరియు డిఎన్ఏ స్వర్ణలత మేడం గారు ఈ యొక్క ప్రోగ్రాం కనెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నాకు ప్రవీణ్ సార్ అనేది అక్కడ మాకు ఆచార్యులుగా వచ్చి మాకు తెలియడం, మేము తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అలానే ఈ ధ్యానంలోకి నేను ఎంట్రీ అవ్వడం జరిగింది. మరియు ఇక్కడ పిఎంసి డిజిటల్ క్లాస్, ఇప్పుడున్నటువంటి ఈ పిఎంసి వ్యవస్థలో ఎక్కువగా ప్రచారం జరగాలి అనంటే డిజిటల్ యొక్క కారణం ఎంతైనా ఉంది. ఈ అవకాశం గురించి తెలుసుకొని అర్థం చేసుకొని 10 మందికి ఇది ఎంత త్వరగా చేర్చాలి అనే ఒక ఆకాంక్ష పత్రి సార్కి ఉంది. ఆ విషయాన్ని మేము తెలుసుకున్న తర్వాత ప్రవీణ్ సార్ని మేము కన్సల్ట్ అవ్వడం జరిగింది. సార్ ఏంటి సార్ దీని గురించి అని అడిగిన తర్వాత సార్ చెప్పడం వల్ల ఏమవుతుంది అనంటే, ఇక్కడికి వచ్చే ఈ వర్క్షాప్లో దీన్ని నేర్చుకోవడం వల్ల రాబోయే పరిస్థితుల్లో మీరు క్లాసులు ఎలా నిర్వహించుకోవడం కానీ, మెసేజ్ ద్వారా కానీ, లేదంటే వీడియో పరంగా కానీ, ఒక ఫోటో మనం చెప్పే విధానం ఫోటో రూపంలో కానీ ఎలా తెలియజెప్పాలి, ఇది వాళ్ళకి కంటెంట్ ఎలా అర్థం కావాలనే ఒక విషయం మీద ఈ 3 రోజుల నుంచి మంచి వర్క్షాప్ జరిగింది. దీని ద్వారా ఫోటోషాపీ అసలుకి తెలియని వారికి కూడా ఒక చిన్న ఫోన్ ద్వారా కానీ, వాళ్ళకు ఉన్న చిన్న ఫోన్ మెసేజ్ ద్వారా కానీ ఏదో ఒక రూపంలో ఈ యొక్క సమాచారాన్ని పంచడంలో డిజిటల్ వ్యవస్థ ఎంతైనా ఉంది. దీనికోసం వాళ్ళు ఈ 3 రోజుల నుంచి ప్రత్యేకించి మాకు ఈ క్లాస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ క్లాస్ని మా కోసం అందించినందుకు పిఎంసి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. వెరైటీ ఏజ్ గ్రూప్లో ఉన్నారు సార్. మీ వయసు ఎంత సార్? 60. సో 60 years. అండ్ యంగెస్ట్ ఎవరు ఇక్కడ? ఎనీ టీనేజర్? ఎస్. వెరీ గుడ్. సో 10th class నుంచి సీనియర్ సిటిజన్ దాకా ఉన్నారు ఇక్కడ. అండ్ ఒక 60-year పర్సన్కి ఈ డిజిటల్ తెలుస్తుంటే వెనక ఉండేది వయోజన విద్యా కేంద్రాలను ఉండేది. మా చిన్నప్పుడు ఉండేవి. మరి మీకు ఇప్పుడు వింటున్నారో లేదా ఆ పేర్లు కానీ, గవర్నమెంట్ స్పాన్సర్ చేసేది. ఏబిసిడీలు నేర్పేవాళ్ళు. ఆ జనరేషన్లో ఎవరిని ఉంటే కనుక అర్థమవుతుంది అది. ఏమండి? సో నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యతలోకి వస్తానికి ఈ వయోజన విద్యా కేంద్రాలు గవర్నమెంట్ నడిపేది. అంటే ఆ ఈలు మదర్ టంగ్లో నేర్పేవాళ్ళు. ఇంకొంతమంది అయితే ఇంగ్లీష్లో కూడా కొద్ది నేర్చుకున్నారు కేరళ లాంటి స్టేట్స్లో. అది ఒక జనరేషన్కి అవసరమైంది. ఇప్పుడు ఎంత బాగానో చదువుకొని కంప్యూటర్ ఆపరేట్ చేస్తాం రాకపోతే నా దృష్టిలో వాడు నిరక్షరాస్యుడు. దెర్ ఈజ్ నో వే ఈ ప్రపంచానికి అతను కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కంప్లీట్గా డిజిటల్లోకి వెళ్ళిపోయాం. మా చిన్నతనంలో రైల్వే టికెట్ కొనుక్కోవటానికి 3-4 hours క్యూలో నుంచునేవాళ్ళం. ఇక్కడ ఎవరైనా క్యూలో నుంచిన వాళ్ళు కొంతమంది డెఫినెట్గా ఉండుంటారు. ట్రైన్ టికెట్ కోసం, బస్ టికెట్ కోసం. తర్వాత ఎక్కడో అక్కడక్కడ సెంటర్స్లో విజయవాడ, హైదరాబాద్, తిరుపతి ఇట్లా 4-5 సెంటర్స్లో ఏపీలో కంప్యూటరైజ్డ్ రైల్వే టికెట్స్ అంటే అబ్బో చాలా పెద్ద బ్రహ్మాండంగా జరిగింది అనుకుని అక్కడ కూడా క్యూలో నుంచునేవాళ్ళం. తర్వాత ఆన్లైన్ వచ్చింది అరౌండ్ 2003-2004కి.
అప్పుడు దాకా లేవు, అంతా క్యూలో నుంచోటమే. ఆ తర్వాత మారిపోయింది అసలు. 2005లో ఎప్పుడైతే జీమెయిల్ వచ్చిందో, అండ్ అంతకంటే ముందు 90స్లో, ఎర్లీ 90s నుంచి అడాప్టేషన్ వచ్చేసరికి లేట్ 90స్లో .com, ఆ .com బస్ట్కి ముందు 2000కి ముందు ఈ టెక్నాలజీ అనేది లీప్స్ అండ్ బౌండ్స్లో, ఎస్పెషలీ ఈ విషయంలో మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ వాళ్ళు చేసినంత ఓవర్ రీచ్ ఎవరు చేయలే. ప్రపంచాన్ని మార్చేసేసింది. ఎంత మార్చేసిందంటే, ఇందాక నేను చెప్పాను సార్, డాక్టరేట్ చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, మంచి పుస్తకాలు రాసి చదివి రాసి అంతాను నిరుపయోగం. అది ఈరోజు కంప్యూటర్ హ్యాండిల్ చేయలేకపోతే నిరుపయోగం. అయితే కంప్యూటర్ నుంచి ఇంకొక విప్లవం వచ్చింది. స్టార్ట్ అయింది 97-98లో మొబైల్ విప్లవం. బట్ అప్పుడు ఇన్కమింగ్ కాల్, అవుట్కమింగ్ కాల్ రెండింటికే ఇచ్చేవారు. అవుట్ గోయింగ్ కాల్స్కి ఒక కాల్ రిసీవ్ చేసుకుంటే భయం వేసేది, 20-22 రూపాయలు అయ్యేది నిమిషానికి. అరౌండ్ 2004-2003 ఆ ప్రాంతాల్లో, ఐ థింక్ 2006-07లో గవర్నమెంట్ 1 రూపీ కాల్ చేసింది. బట్ అప్పటికి డేటా ఎక్స్పెన్సివ్గానే ఉండేది. అయితే ఎప్పుడైతే రిలయన్స్ వచ్చిందో జియోతో, దాని కంప్లీట్గా డైనమిక్స్ మారిపోయినాయి ఒక 5-6 years బ్యాక్. అండ్ ఎప్పుడైతే డేటా మనకి చీప్గా వస్తుందో, ఇట్స్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఇన్ ద వరల్డ్ మన కంట్రీలో ఈరోజు, వీఆర్ వెరీ ఫార్చునేట్. దెన్ ఒక డిఫరెంట్ విప్లవం స్టార్ట్ అయింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, వెదర్ ఇట్ ఈస్ స్టాక్ మార్కెట్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్, ఏదైనా కానీ ఫైనాన్స్తో ఉండదంతా కూడా మీకు ఇంటర్నెట్ బేస్ అయిపోయింది. అండ్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయి అవుతారో కంపల్సరీ ఆన్లైనే చేయాలి, ఇంకో విధంగా లేదు. ఈ డైనమిక్స్ అంటే మా జనరేషన్లో, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవరైతే 60 yearsలో ఉండేవాళ్ళం అండ్ అబోవ్ ఉండేవాళ్ళం అయితే, వీ హ్యావ్ సీన్ ఆల్ దిస్. ఈ కెలిడోస్కోప్ మొత్తం చూసాం. అండ్ ఈ జనరేషన్ వాళ్ళు దే మైట్ హ్యావ్ బీన్ బార్న్ విత్ ఎ మొబైల్. పిల్లాడు ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ అంటే మొబైల్ ఇచ్చిన పరిస్థితులు వచ్చేసినాయి. ఇప్పుడు మొబైల్ లేకపోతే లేదు అసలు. ఎవరు ఇంటికి వెళ్ళినా సరే ఫస్ట్ వైఫై అడుగుతాం, అవునా? లేదంటే హాట్స్పాట్లో ఇచ్చేస్తాం. దీనివల్ల 2 మంచి పనులు జరుగుతున్నాయి, 2 చెడ్డ పనులు జరుగుతున్నాయి. ఒకటి, ప్రపంచం మన చేతిలోకి వచ్చేసింది. ఒకప్పుడు ఎవరు అమెరికా వెళ్ళారు, వచ్చారంటే అబ్బో చాలా గొప్పగా చూసాం. ఈరోజు అమెరికా వెళ్ళకుందే మనం చూస్తున్నాం. ఫ్లైట్నే ట్రాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఆమ్స్టర్డామ్ దగ్గర ఉన్నాడా, లండన్లో ఉన్నాడు, న్యూయార్క్ వెళ్తున్నాడా, చక్కగా కనిపిస్తూ ఉంటుంది. బస్సులు ట్రాక్ చేస్తున్నాం, ట్రైన్ ట్రాక్ చేస్తున్నాం. అందాకెందుకు మనమే ట్రాక్ చేసుకుంటున్నాం, అవునండి. వాట్సాప్లో మనం ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం అంటే చక్కగా మీటింగ్ పాయింట్ దగ్గర, అరే ఇక్కడ 10 మీటర్ల దూరంలో ఉన్నా చెప్పగలుగుతున్నాం. టెక్నాలజీ హ్యాస్ కంప్లీట్లీ ఇన్సైడ్ అవుట్ మార్చేసేసింది. గూగుల్ మ్యాప్స్ లేకుండా అసలు బయటకు వెళ్ళగలమా ఈరోజు? హైదరాబాద్లో మా చింతనలో అనుకునేవాళ్ళు, అరే హైదరాబాద్లో ఎవరిని అడగకూడదు, చార్మినార్ ఎక్కడ ఉందంటే ఆ బిట్స్ చూపిస్తాడు, అటు చార్మినార్ చూపించడం, అట్లా ఉంటుంది అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఎవరు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఎవరని. ఇప్పుడు అదేం లేదు, ఎవరు అడగట్లేదు అసలు. దానివల్ల సేఫ్టీ పెరిగింది, ఎనార్మస్గా సేఫ్టీ పెరిగింది. ఎస్పెషల్లీ పేరెంట్స్కి కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరికన్నా ఎమోషనల్ కనెక్ట్ ఉండే వాళ్ళకి ఎక్కడున్నాడు ఏమిటి అనేది. సో ఇలా ఒక డిజిటల్ విప్లవం అనేది స్టార్ట్ అయింది. దట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మనం అందరం ఇమోషనల్ కనెక్ట్ మిస్ అయిపోయాం. ట్రాజిడీ అది. ప్రతి మంచికి షాడో చెడు ఉంటుంది, ప్రతి చెడుకి షాడో మంచి ఉంటుంది. సో ఆ షాడోలు ఎక్కువ జీవిస్తున్నాం అన్ఫార్చునేట్లీ. ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడుకోం. నేను కూడా అంతే, చాలా తక్కువ మాట్లాడతాం అయిపోయింది. గంటలు మాట్లాడేవాళ్ళం, జోకులు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు జోక్ వేస్తామే కష్టం. జోక్ ఎలా వేయాలో కూడా తెలియట్లా. పొరపాటున జోక్ వేస్తే అది అపశృతి అవుతుంది. వీఆర్ అనేబుల్ టు టాక్. ప్రాపర్గా లాంగ్వేజ్ మిస్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఓన్లీ ఎస్ఎంఎస్లో ఉంటున్నాం. ఏదో బాలకృష్ణ గారు ఈ మధ్య మాకు కూడా కొద్దిగా అలవాటు చేశారు వాయిస్ వాట్సాప్లు. అయితే వాటితో వేస్తే మళ్ళీ దాన్ని ఎత్తుకోవటం కష్టం.
ఎవరు గుర్తుపెట్టగలరు ఏ డేట్ను ఫలానా వాళ్ళు మాట్లాడారు అనేది ట్రాకింగ్ జరగదు కాబట్టి. సో మెసేజింగ్ కూడా కంప్లీట్గా మారిపోయింది, అంటే కమ్యూనికేషన్ మారిపోయింది. సో ఎక్కడైతే కమ్యూనికేషన్ అనేది ఒక చిన్న మొబైల్లోకి వచ్చేసిందో, అండ్ ఆ మొబైల్ మన జీవితంలో ఇంపార్టెంట్ భాగస్వామి. ఈ గొలుసుల కంటే కూడా మొబైల్కి ఎక్కువ వేస్తున్నారు కదమ్మా మీరంతాను. ఏ ₹1,00,000 ఫోన్ ఉందా, లేకపోతే ఐఫోన్ 16 అట్లా వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా ఫోన్లు అట్లా చేస్తున్నారు, 2 ఏళ్ల తర్వాత పని చేస్తావు. దెన్ కంప్లీట్గా డిజిటలైజ్ అయిపోయాం మనం. అంటే వర్చువల్లీ డిజిటల్ మీడియాలో ఉన్నాం, తెలిసినా తెలియకపోయినా. ఈ డిజిటల్ మీడియా ఒకప్పుడు ఏబిసిడీలు ఇంపార్టెంట్. ఈరోజు వై షుడ్ ఐ నో, నాకు కంప్యూటర్ ఉంది, అల్గారిథం తెలుసు, నాకు రిజల్ట్ కావాలి కానీ అదే తీరం నాకు ఎందుకు అంటున్నాం. వై షుడ్ ఐ వేస్ట్ మై లైఫ్ అండ్ మై టైమ్ ఆన్ ఇట్. నాకు రెడీమేడ్గా దొరుకుతుంది కదా 2x2 4 అని. నేను 2 ఎక్కాలు ఎందుకు చదవాలి, ఫస్ట్ క్లాస్లో సెకండ్ గల్లో ఏమంటే అందరం బట్టి కొట్టి వెనక్కి ముందుకి టేబుల్స్. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, అక్కలేదు, ఎందుకంటే నాకు ఈ తలనొప్పి క్యాలిక్యులేటర్ ఉందిగా అంటాం. నౌ ఈజ్ అయిపోయింది, అన్నీ కూడా ఈజ్లోకి వచ్చేసింది. సో దిస్ ఈజ్ వేర్ ఎగ్జాక్ట్లీ మన కమ్యూనికేషన్ ఆ ఈజ్లోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీని అంతా ఉపోద్ఘాతం డిజిటల్ మీడియా రెవల్యూషన్ అని ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో అనేది. కమ్యూనికేషన్కి ఇట్స్ ద మోస్ట్ క్రిటికల్ థింగ్. మీ పర్సనల్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, బిజినెస్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎడ్యుకేటివ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఏదన్నా కానీ. సో అంత ఇంపార్టెంట్ అయినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా ఇంపార్టెంట్. అదే మీరంతా ఐ థింక్ రకరకాలుగా చూసుకుంటారు. అండ్ మీకున్న పరిధుల్లో, మీ ఆలోచన పరిధిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో కనపడవచ్చు. కొంతమందికి అది మంచి బిజినెస్ మోడల్గా కనపడవచ్చు, కొంతమందికి ఎడ్యుకేటివ్ మోడల్గా కనపడవచ్చు, కొంతమందికి సింపుల్ కమ్యూనికేషన్ మోడల్గా కనపడవచ్చు. ఈ 3 రోజుల్లో మీరు నేర్చుకుంది. బట్ మీరు నేర్చుకున్నారు కానీ యూటిలైజ్ చేయాలి. ఇప్పుడు డిజిటల్ మీడియా నుంచి టోటల్గా మార్కెటింగ్లో తీసుకెళ్ళవచ్చు, టోటల్ లెర్నింగ్లో తీసుకెళ్ళవచ్చు, ఆర్ మనమే ఆల్గారిథమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ స్టాక్ మార్కెట్లో, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంతా ఒక రకంగా జరిగేది, పేపర్ ట్రేడింగ్ జరిగేది. అక్కడి నుంచి మామూలుగా సింపుల్గా ఏదో నెట్లోంచి జరిగేది. ఇప్పుడు ఆల్గారిథమ్స్ రాసేసి స్ట్రైట్ అవే వాటికి మన రిక్వైర్మెంట్ చెప్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, మెషిన్ లెర్నింగ్ జోడించి అదే మన తరపున స్టాక్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. అంటే వర్చువల్లీ మనం కార్లు కూడా చూడండి, ఇప్పుడు అంతకుముందు చక్కగా గేర్లు వేసుకుని వెళ్ళేవాళ్ళం, తర్వాత అది పోయింది, చిప్ బేస్డ్ వచ్చేసినాయి కార్లన్నీ. దట్ ఆల్సో ఈజ్ మీడియా ఓన్లీ. ఇప్పుడు చూడండి, ఆ ఎంజీ కార్లో ఉంటుంది ఇంటర్నెట్ ఇన్సైట్ అని ఉంటుంది, వెనకాల పెద్ద బోర్డు పెడతాడు. ఎస్, వర్చువల్ ఇంటర్నెట్ ఇన్సైట్. దాని ఎంత మెషిన్ అంతా ఇక్కడ జేబులో పెట్టుకోవడం. దాని రన్నింగ్, ఈవెన్ డ్రైవర్ స్పీడ్ వెళ్ళినా మనకు చెప్పేస్తూ ఉంటుంది, స్పీడ్ లిమిట్స్. ADAS 1, ADAS 2 అని వచ్చేసినాయి. దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ మీడియా. అవేం చేస్తున్నాయి, మనం ఏం చేయగల అటు పెట్టుకున్నా సరే స్టీరింగ్ అదే కంట్రోల్ చేసుకుంటుంది. సో ఇవన్నీ గమ్మత్తుగా మారిపోయింది. అండ్ వాటిల్లో మనం లేకపోతే పూర్తిగా వయోజన విద్యా కేంద్రం అయిపోతాం మనం. ఏబిసిడీలు నేర్చుకోవాల్సిందే, ఏజ్తో పని లేదు. ఈరోజు మన ఇంట్లో తాతమ్మలు, అమ్మమ్మలు కూడా ఐఫోన్ ఇస్తే చక్కగా వాడుతున్నారు, అవునా? ముందేం బెరుకుండేది, నాకెందుకులే అన్నారు. ఇప్పుడు అది లేకపోతే ఏది నాకు తీసుకురాయితే కొత్త ఫోన్ వచ్చింది అంటున్నారు. సో ఈ విధంగా మనకి ఈ విప్లవంలో భాగస్వాములు అయిపోయాం మనం, అవుననుకున్నా కాదనుకున్నా. దీన్ని గట్టిగా అందిపుచ్చుకోవాలి. మీ ఏజ్ గ్రూప్ని బట్టి మీకు దాంట్లో యూటిలిటీ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సార్ 60 years ప్లస్ ఏముంటుంది, చక్కగా మనవరాళ్ళు మనవాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటుంది, చేస్తారు. ఇంకా అభిలాష ఉందనుకోండి, స్టాక్ మార్కెట్ కూడా దీని నుంచి చేస్తున్నారు, బ్యాంకింగ్ దీని నుంచే చేస్తున్నారు, ఈవెన్ బిజినెస్ కమ్యూనికేషన్ దీంట్లో నుంచి వెళ్తుంది. మార్కెటింగ్, అబ్సల్యూట్లీ మార్కెటింగ్ అంతా ఇట్లోనే వస్తుంది. తలకాయ పట్టుకోవాల్సి వస్తుంది ఒకసారి మార్కెటింగ్. అన్ని SMS వస్తున్నాయి, అన్ని వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. బట్ ఇవన్నీ చాలా క్రిటికల్. మీకు మీ రియల్ లైఫ్లో మీరందరూ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ మెడిటేషన్ కనెక్ట్ అయి ఉన్నారు, లేకపోతే ఇక్కడ దాకా రారు.
మెడిటేషన్ అదే స్పిరిచువల్ అవుట్లుక్ అయితే మీ ఫిజికల్ లైఫ్స్ని డిజిటల్గా మలుచుకుని రెండు అంటే రైల్వే ట్రాక్ లాగా 2 కాళ్ళు ఉండాలి రెండింటి మీద. ఏదో పూర్తిగా మెడిటేషన్ అంటే ఎవరికో ఒకళ్ళకి సాధ్యం అవుతుంది, అందరికి సాధ్యం కాదు అది. అట్లాగే పూర్తిగా దీని అది మిస్ కాకూడదు, ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ ద నో ఆఫ్ ఇట్, దాని యొక్క బెనిఫిట్స్ తెలుసు కాబట్టి. సో మీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కూడా, ఎస్పెషలీ ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మహాద్భుతమైన నాలెడ్జ్. చాలా కంటామినేటెడ్ స్టఫ్ ఉంది అవుట్ సైడ్, బట్ మీ పరిధిలో మీరు యూ కెన్ కమ్యూనికేట్ ఆన్ దిస్ రకరకాలుగా. దో అది ఇట్స్ ఎ స్మాల్ సబ్జెక్ట్ ఆర్ బిగ్ సబ్జెక్ట్, మీ యొక్క ఆలోచన బట్టి మీరు ఏం చేయాలనుకున్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఎటువంటి ఫీల్డ్ తీసుకున్నా, వెదర్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ఆర్ నాన్ స్పిరిచువల్ ఫీల్డ్, కంపల్సరీ ఈ మీడియా అనేది, ఈ కమ్యూనికేషన్ అనేది అవునన్నా కాదన్నా, ఇష్టమన్నా లేకపోయినా బెనిఫిట్స్ ఉండయా, దాని యొక్క పర్యవసానాలు తీవ్రంగా ఉండయా అని చెప్పి మనం ఎట్లా అనుకున్నా కానీ మన బాడీ నుంచి కానీ ఉంటుంది దీని గురించి. బట్ ఎనీ నాలెడ్జ్ దీంట్లో చాలామందికి తెలిసి ఉండొచ్చు దీంట్లో సబ్జెక్ట్స్, బట్ స్టిల్ మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు, 3 రోజులు స్పెండ్ చేశారంటే 1 more లేయర్ ఆఫ్ నాలెడ్జ్ యాడ్ అవుతుంది దానికి. సో నాలెడ్జ్ని మీరు యూటిలైజ్ చేయండి, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకేదో వాటిలోకి వెళ్ళకండి. యూ స్టార్ట్ యూజింగ్ దిస్. అండ్ ఎస్పెషల్లీ డిజిటల్ మీడియాలో దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్, అమేజింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీనికి కొద్దిగా మీరు AI అండ్ ML పెట్టుకున్నారంటే, మెషిన్ లెర్నింగ్, స్కై ఈజ్ ద లిమిట్స్. అండ్ ఎస్పెషలీ ఏది చేయాలన్నా సరే డబ్బులు అవసరం కదా. డబ్బులు లేకుండా ఏమి స్పిరిచువల్ చెప్పినా నడవదు కదండి. ఎక్కడైనా సరే మనీ ఉండాల్సిందే, బికాస్ దిస్ ఇస్ అ మనీ వరల్డ్, నో ఎస్కేప్. కళ్ళు మూసు కూర్చుంటే ఏం కాదు, పని జరుగుతూనే ఉంటుంది, బట్ యూ విల్ బి లెఫ్ట్ అలోన్. సో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని దేర్ ఆర్ మెనీ వేస్ టు ఎర్న్ డీసెంట్ మనీ వితౌట్ ఎ జాబ్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి, వితౌట్ ఎ జాబ్ ఆల్సో. అండ్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ అండ్ ఎవరికన్నా కానీ, ఈవెన్ ఐ డూ ఇట్, యువర్ స్టాక్ మార్కెట్స్లో మీడియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా AI ఆల్సో గాట్ యాడెడ్, అల్గారిథమ్స్ రాసుకుంటున్నారు, అండ్ వీఆర్ ట్రేడింగ్. ఇట్ గివ్స్ ఫినామినల్ ఆపర్చునిటీస్. రోజు 3-4 గంటలు స్పెండ్ చేసి యూ కెన్ ఎర్న్ యువర్ లైవ్లీహుడ్. అంటే జాబ్ చేయాలా అంటే వేరే విషయం, జాబ్ అంటే యూ హ్యావ్ టు ఇంకో చోట మీరు రిక్రూట్ అవ్వగలగాలి కదా. You need to have the talent and capability. Definitely yes, మీడియాలో there are so many jobs, but you can also be your own. That is the power of media. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో అందుకని ఇప్పుడు నేర్చుకుందంతా కూడా ఇది బేసిక్స్ అయి ఉండొచ్చు, కొంతగా అడ్వాన్స్డ్ అయి ఉండొచ్చు. యూ కెన్ ఫర్దర్ అడాప్ట్ ఇట్ ఇన్ టు ది అదర్ సెక్టర్స్. మీ ఏదైతే ఫైనాన్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా తీసుకోండి మీరు. యూ కెన్ మీ నేర్చుకుందంతా కూడా మీరు అక్కడ స్టార్ట్ చేయవచ్చు. అండ్ 100% దే విల్ బీ లాట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీ ఆ సెక్టర్స్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మేట్ నా ఇప్పుడంతా స్పిరిచువల్ కొద్దిసేపు. శక్తిస్థల్ మీ అందరికి తెలిసిందే, అది పత్రికారి పర్మనెంట్ అబౌట్ అండ్ పర్మనెంట్ ఇల్లు. నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది, ఆయన బతికున్నప్పుడు మన ఇళ్ళకి వచ్చి డోర్ కొట్టి లోనికి వచ్చేవారు. లోనికి వస్తే కాదు, వంటగదిలోకి వెళ్ళి వంట చేసి కూడా మనం తినిపించేవారు. అవునా, చాలామంది ఆ ఎక్స్పీరియన్స్ పొంది ఉంటారు. బట్ ఇప్పుడు ఆయన ఇక్కడ పర్మనెంట్గా పెట్టుకున్నారు. దిస్ ఇస్ ప్లేస్ ఫర్ ఎవర్, ఫర్ జనరేషన్స్. అవునా కాదమ్మా? ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారన్నా పత్రికారి యొక్క స్పీచ్ అన్నా, పత్రికారి యొక్క ఫ్లూట్ మెడిటేషన్ అన్నా, పత్రికారితో మొట్టికాయలు తిన్నా, పత్రికారితో తిట్లు తిన్నా, పత్రికారి ఏమైనా పని అప్పు చెప్తే పని చేసినా చేయకపోయినా, పత్రికారి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినా, పత్రికారితో మీకు పరిచయమే లేకపోయినా
ఆయన మాటన్నా చూసినా ఆ కనెక్షన్ వచ్చినట్టు లెక్కే. అది ఊరికనే జరగలేదు. అది ఊరికనే పత్రి గారిని చూసే అంత స్థితి కేవలం ఆయనతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పి భూమి మీదకి వస్తేనే అవుదు, లేత అవదు. షిరిడి సాయిబాబాని చూస్తారా, వెళ్ళి కలవగలరా ఈ జనరేషను? చెప్పండి మేడం. లేదు కదా. అది ఆ కాలంలో వాళ్ళకి కుదిరింది, ఈ కాలంలో వాళ్ళకి మనకి ఇది కుదిరింది. సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద కనెక్ట్. ఇప్పుడు నేను మీకు అడ్రస్ చేస్తున్నానంటే దెర్ ఇస్ ఎ కనెక్ట్. లేకపోతే నాకేముంది, మీ పనులు మీకుండే, నా పనులు నాకుండే. అట్లాగే అట్లా ఆ విధంగా పత్రి గారు అనే పేరు తెలిసి ఉంటే సంవత్సరానికి ఒక్కసారైనా ఇక్కడ విజిట్ చేయాలి. ఎందుకంటే మన ఇళ్ళకి ఆయన బతికున్నప్పుడు వచ్చారు, మనం ఇప్పుడు ఆయన ఇంటికి రావాలి. అప్పుడే అది శక్తిస్థలం అవుద్ది. ఊరిని పత్రి గారు ఒక్కళ్ళు ఉంటే శక్తిస్థలం అవుతుంది. ఆయన అట్లా ఉన్నారా? లేరు కదా. ఆయన అట్లా ఉంటే ఆయనకు ఒక్కరికే ధ్యానం వచ్చేది, ఆయన ఏ యోగి అయిపోయేవారు మనకు కనిపించేవాళ్ళు కాదు. బట్ ఆయన అట్లా అనుకోవాలి. మన అందరూ అని చెప్పి లక్షల లక్షల మందిని కలిశారు, లక్షల లక్షల మందికి మెడిటేషన్ చెప్పారు, చేయించారు. ఓ దట్స్ ఒక గ్రేట్ లైఫ్. అది ఆయన జీవితం అంతా దానికి పెట్టారు ఆయన. రైట్. సో అందుకని ఆ శక్తి ఆ విధంగా ఆయన లేకపోయినా నడవాలంటే ఇక్కడికి మనం రావాల్సిందే, ఇక్కడ ధ్యానం చేయాల్సిందే. ఇక్కడ మనం ఇటువంటి ఆయన లేకపోయినా ఆయన దగ్గరించి నేర్చుకున్న సబ్జెక్ట్ని మరలా మనం చెప్పుకోవటంలో తప్పలేదు. అదే సజ్జన సాంగత్యం. ధ్యానం చేయమన్నారు కదా, స్వాధ్యాయం చేయమన్నారంటే మనం నేర్చుకోమన్నారు కదా, నేర్చుకుంది 10 మందికి చెప్పమన్నారు అంటే డిస్కషన్, స్వజన సాంగత్యం. సో ఈ పనులు దిస్ ఈజ్ ద ప్లేస్. ఆయన సాక్షిగా మనం చేస్తాం ఇక్కడ. అందుకని సంవత్సరానికి ఒక్కసారి, ఎక్కువ రోజులు అక్కర్లా, ఒక్కసారైనా రావాలా, 2-3 రోజులు ఉండాలా, ఆ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉండాలా. మంచి పిరమిడ్ ఉంది, పత్రి గారు ఆయన శక్తి ఉంది. సో కంపల్సరీగా రావాలా. దీనికి ఆయన్ని మనం గుర్తు చేసుకునే విధంగా, ఇప్పుడు మనకొక్కరికి కాదు, ఫర్ జనరేషన్స్ టుగెదర్ గుర్తుండే విధంగా ఒక మాన్యుమెంటల్గా స్ట్రక్చర్ కడుతున్నాం ఇక్కడ. ఖచ్చితంగా అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే మనం చేసేది ఆయనే చేయించుకుంటారు. అది డివైన్గా జరగాల్సింది, మనం ఏదో చేసేది కాదు. డివైన్గానే జరుగుతాయి. ఇవన్నీ డివైన్గా జరిగినాయి. ఇవన్నీ అలాగే డివైన్గా జరుగుతుంది. అండ్ శక్తిస్థలు అందరూ మన భాగస్వాములు అవ్వాల్సిందే. ఇట్లా మనం ఎవరైతే కనెక్ట్ అయి ఉండవు పత్రి గారితో, నా వ్యూ ఏంటంటే అందరం కూడా ఎంతో కొంత భాగస్వాములు అవ్వాలి మనం దాంట్లో. దట్స్ వన్ గ్రేట్ ఆపర్చునిటీ అవర్ లైఫ్ టైం. కావాలన్నా దొరకదు మళ్ళీ. ఇందాక అదే ఎగ్జాంపుల్ తీసా. షిరిడి సాయిబాబాని కలవాలంటే కలుస్తారా? కలవగలరా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్, బికాజ్ దట్ ఈస్ నాట్ యువర్ జనరేషన్. సో ఈ జనరేషన్లో మనం కనెక్ట్ అయి ఉండేవాళ్ళం పత్రి గారితో. వీ నీడ్ టు డూ వాట్ బెస్ట్ ఈస్ గుడ్ ఫర్ హిస్ మెమోరియల్. సో అది శక్తిస్థల్ అనేది ఆయన పర్మనెంట్ మెమోరియల్ అక్కడ వచ్చేది. మహాద్భుతంగా వస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఆల్రెడీ మంచి ఆర్కిటెక్ట్స్ దాని మీద వర్క్ చేస్తున్నారు. ఐ థింక్ ఇన్ 2-3 years టైం అందరి సహకారంతో అది కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ వచ్చినట్టే అది వచ్చేస్తుంది. సో అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే పత్రి గారితో కనెక్ట్ అయి ఉండారో మన బాధ్యత ఆ మెమోరియల్ స్థాపనలో అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇక్కడికి వస్తూ ఉండాలి, ఆయన విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే రోజు ఆయన 200-300 మందిని కలవకుండా అసలు ఆయన లైఫ్ లేదు. అవునా కదా? సో మనం అదే పని చేస్తాం. గుడ్ శక్తిస్థల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా వస్తున్నాయి. ద్వారకా నివాస్, వండర్ఫుల్ డార్మిటరీ, ఎయిర్ కండిషన్ డార్మిటరీస్ వస్తున్నాయి. అక్కడ కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా యూ కెన్ బై ఏ బెడ్ ఫర్ ఏ లైఫ్ టైం. సో అది బాగుంది. సో ఇట్లా అన్ని కొన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం వచ్చిన వాళ్ళకి ఆ కంఫర్ట్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఎఫోర్డబుల్గా. సో ఇవన్నీ ఈ ప్లేస్ని ఆ విధంగా తీర్చిదిద్దుతున్నాము. మీ అందరి తోటికి సహాయం ఉంటే ఇట్ కెన్ బి డన్ మచ్ ఫాస్టర్. నో కంపల్షన్, బట్ ఇట్ కెన్ బి డన్ ఫాస్టర్. ఓకే, రైట్. ఇక్కడ అనేక ఫెసిలిటీస్ కూడా వస్తాయి రాబో రోజుల్లో. విల్ హ్యావ్ అవర్ ఓన్ బుక్ స్టాల్, విల్ హ్యావ్ ఎ కెఫ్టేరియా. అన్నదానం ఎట్లాగూ సక్సెస్ఫుల్గా బాగా వెళ్తుంది. రైట్. రూమ్స్ కూడా రిఫర్బిష్ చేస్తున్నాం. టెంటెడ్ అకామిడేషన్ కూడా మీరు చూస్తుంటారు కొన్ని ఇక్కడ, అది కూడా నీట్గా చేస్తున్నాం.
సో ఉండటానికి అండ్ ఆహారం కానీ మిగిలిన సౌలభ్యాలు కానీ అన్నీ కూడా ఒక డీసెంట్ క్లాస్లో వస్తున్నాయి ఇక్కడ. అందరూ చాలామంది సహకారంతో జరుగుతుంది. మనం కూడా దాంట్లో పాలు పంచుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవరివన్, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం లైట్స్ ఆఫ్ చేసి, లైట్ ఆఫ్ చేసి, ఆఫ్ చేసి